మై డియర్ స్టూడెంట్స్, మన మ్యాథమెటిక్స్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్లో ట్రిగ్నోమెట్రీ నుంచి ఫోర్ మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. అదేంటంటే ఎక్స్ప్రెస్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకే ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ ఏ ఇలా అడుగుతుంటారు. వాస్తవానికి ఏబి గ్రేడ్ అంటే షైనింగ్ స్టార్ పిల్లలు కూడా ఈ ప్రాబ్లం అనేటప్పటికి భయపడుతుంటారు. వాస్తవానికి చాలా 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 ఈజీ ఇది. జస్ట్ రెండు కాన్సెప్ట్లు నేర్చుకుంటే రైజింగ్ స్టార్స్ కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయగలుగుతారు. చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. జస్ట్ రెండు టిప్స్ చెప్తాను, దాంతో మనం ఈ క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం. 4 out of 4 సాధించగలుగుతాం. ఏ క్వశ్చన్ అడిగినా మనం రాయగలుగుతాం. చూద్దాం. అది ఎక్స్ప్రెస్ కాస్ ఏ టాన్ ఏ అండ్ సీకే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఏ. కాస్ ఏ టాన్ ఏ సీకే అని సైన్ ఏలో రాయాలి. మనకు తెలుసు కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. బట్ ఇక్కడ మనం కాస్ ఏని సైన్ ఏలో చెప్పాలి, టాన్ ఏని సైన్ ఏలో చెప్పాలి, సీకే అని సైన్ ఏలో చెప్పాలి. సో ఈ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని సైన్ ఏలో ఎలా చెప్పాలి అనేది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుగా ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు లెర్న్ సమ్ బేసిక్స్. రెండు బేసిక్స్ కావాలండి మనకి. ఒకటి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యొక్క డెఫినేషన్స్ మనకు రావాలి. రెండవది పైథాగరస్ థియరం గురించి తెలియాలి. ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. మీరు ట్రయాంగిల్ చూసారు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్కి ఆపోజిట్లో దిస్ ఈజ్ రైట్ యాంగిల్. ఇక్కడ స్క్వేర్ ఎప్పుడైతే మనం చూపించామో, స్క్వేర్ రెక్టాంగిల్ షేప్ ఎప్పుడైతే చూపించామో దాన్ని రైట్ యాంగిల్ అంటాం. రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉండేది హైపోటెన్యూస్. అంటే లార్జెస్ట్ యాంగిల్కి ఎప్పుడు ఆపోజిట్లో లార్జెస్ట్ సైడ్ ఉంటుంది. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లార్జెస్ట్ యాంగిల్ 90 కాబట్టి లార్జెస్ట్ సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు? రైజింగ్ స్టార్స్ అని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉండేది హైపోటెన్యూస్. మనం ఇక్కడ యాంగిల్ ఏకి రాస్తున్నాం అన్ని రేషియోస్ కాబట్టి యాంగిల్ ఏకి ఆపోజిట్లో ఉండేదాన్ని ఆపోజిట్ సైడ్ అంటాం. యాంగిల్ ఏని ఆనుకుని ఉన్నదాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ మూడు మనం ఐడెంటిఫై చేయగలిగితే చాలు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఎక్కడుందో చూడాలి. దానికి ఆపోజిట్లో ఉన్నదాన్ని హైపోటెన్యూస్ అనుకోవాలి. యాంగిల్ని ఆపోజిట్లో ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ అనాలి. యాంగిల్ని ఆనుకొని ఉన్నదాన్ని అడ్జసెంట్ సైడ్ అనాలి. ఫస్ట్ ఇది ఐడెంటిఫై చేయడం నేర్చుకోవాలి. నేర్చుకుంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియో కలుగుతాం. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు వేరస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు adjacent side by hypotenuse, where tan A is equal to opposite side by adjacent side, where cosecant A is equal to hypotenuse by opposite side, where secant A is equal to hypotenuse by adjacent side, and cot A is equal to adjacent side by opposite side. ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కానీ మనం గుర్తుపెట్టుకోగలిగితే ఈ క్వశ్చన్ 4 out of 4 మార్క్స్ ఈజీగా సంపాదించుకోవచ్చు. పెద్ద కష్టం కూడా కాదు. ఫస్ట్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, ఆ మూడింటిని రెసిప్రోకల్ చేస్తే తిరగేస్తే చాలు. కొసీకు సీకు కాట్ వస్తాయి అన్నమాట. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 5 to 10 minutes మీరు బై హార్ట్ చేయగలిగితే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ వచ్చేస్తాయండి. ఇవన్నీ సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ, కొసీకే, సీకే, కాట్ ఏ. అలాగే ఈ క్వశ్చన్ రాయాలి అంటే 4 out of 4 మార్క్స్ సంపాదించాలి అంటే ఇంకో బేసిక్ కూడా కావాలి. అదేంటంటే పైథాగరస్ థియరం. అకార్డింగ్ టు పైథాగరస్ థియరం, పైథాగరస్ థియరం అనగానే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, అగైన్ బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది, దానికి ఆపోజిట్లో ఉండేది హైపోటెన్యూస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు పైథాగరస్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. జస్ట్ ఈ పాయింట్ ఒకటి మీరు నేర్చుకుంటే చాలు. రెండు బేసిక్స్ చెప్తున్నామండి మనం. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, రెండవది అకార్డింగ్ టు పైథాగరస్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఈ రెండు బేసిక్స్ మనకు వచ్చినట్లయితే 4 out of 4 ఎలా చేయబోతున్నామో చూద్దాం.
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తామండి. మనం ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ అన్నీ కూడా యాంగిల్ ఏ అకార్డింగ్ టు యాంగిల్ ఏ మనం ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ కొడుతున్నాం. అంటే సైన్ ఏ, కాస్ ఏ, ట్యాన్ ఏ, కొసిక్ ఏ, సీక్ ఏ, కాట్ ఏ అన్నీ కూడా ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ ఏని బట్టి మనం కొడుతున్నాం. సో యాంగిల్ ఏకి ఆపోజిట్లో ఉండేది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. ఓకేనా? చూడండి, లెట్ మనం అన్నింటినీ సైన్ ఏలో రాయాలి. ఇప్పుడు ఆల్ ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ని సైన్ ఏలో చూపించాలి. అందుకనే మనం ఏం చేస్తున్నాం అంటే చాలా సింపుల్గా ఒక టెక్నిక్, ఒక వెరైటీ, ఒక వినూత్నంగా వెళ్తున్నాం అండి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై 1 అని రాయొచ్చు కదా. సైన్ ఏని దేన్నైనా బై 1 అని రాయొచ్చు కదా. అలాగే కాసి అని కూడా కాసి ఏ బై 1 అని రాయొచ్చు కదా. అలాగే ఇదే లెక్క సీకేలో అన్నింటినీ రాయండి అంటే మీరు ఏం చేయాలి? లెట్ సీకే ఈజ్ ఈక్వల్ టు సీకే బై 1. సేమ్ లెట్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై 1. సైన్కి ట్రైగోనోమెట్రిక్ రేషియో ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో సైన్ ఏ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఆపోజిట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ. అంటే ఆపోజిట్ దగ్గర సైన్ ఏ రాసుకున్నాం. నెక్స్ట్ హైపోటెన్యూస్ దగ్గర ఏం రాద్దాం? 1 రాద్దాం. ఇంకో ఒకే ఒక సైడ్ మిగిలిపోయింది మనకి, ఏబి. సో ఇప్పుడు మనకి పైథాగరస్ థీరం కావాలి. ఇప్పుడు అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఏబి స్క్వేర్ అంటే తెలియదు, ఏబి స్క్వేర్ గానే ఉంచుదాం. బీసీ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ 1. చూడండి, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ అంటే సైన్ ఏ కాబట్టి బీసీ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 అనమాట. ఇప్పుడు మనకు తెలియదు ఏబి స్క్వేర్ అనమాట. ఏబి స్క్వేర్ ఒకటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంచి సైన్ స్క్వేర్ ఏని రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. మనకు కావాల్సింది ఏబి స్క్వేర్ కూడా కాదు, ఏబి కావాలి. సో therefore AB is equal to root over 1 minus sin square A. So AB is equal to root over 1 minus sin square A. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ మనకు తెలుసు. సైడ్స్ అన్ని తెలిసినప్పుడు ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ అన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం కదా. ఇప్పుడు తెలిసిందిగా ఆపోజిట్ సైడ్ సైన్ ఏ, అడ్జసెంట్ సైడ్ కాస్ ఏ, హైపోటెన్యూస్ 1. మిగతా సైడ్స్ అన్ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం ఒకసారి. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బై 1. tan A is equal to opposite side by adjacent side sin A by root 1 minus sin square A. Cosec A is equal to hypotenuse by opposite side 1 by sin A, and sec A is equal to hypotenuse by adjacent side 1 by root over 1 minus sin square A, and cot A is equal to adjacent side by opposite side root over 1 minus sin square A by sin A. చాలా సింపుల్, చూసారు అంత ఈజీగా వచ్చింది. మీరు ట్రైగోనోమెట్రిక్ రేషియోని మిగతా అన్ని ట్రైగోనోమెట్రిక్ రేషియోస్లో చూపించగలుగుతారు. ఆల్ ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ని ఒక ట్రైగోనోమెట్రిక్ రేషియోలో మీరు ఎక్స్ప్రెస్ చేయగలిగారు. చాలా ఈజీ. దానికి మీరు నేర్చుకోవాల్సిన 2 టిప్స్ అవి. సేమ్ ఇంకొక లెక్క చేస్తే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకొకటి, రైట్ అదర్ ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకే. ఇందాక అన్నింటినీ సైన్ ఏలో మార్చాం, ఇప్పుడు అన్నింటినీ సీక్ ఏలో మారుస్తున్నాం. ఓకేనమ్మా? అంటే మనం ఏం చేయాలి? అగైన్ ఇందాక లెట్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై 1 ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? లెట్ సీక్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీక్ ఏ బై 1. సీకెంట్ ఫార్ములా ఏంటి? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ ఏసీ, అడ్జసెంట్ సైడ్ ఏబి. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? బీసీ. బీసీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సిన థీరం ఏంటి? పైథాగరస్ థీరం. సో అకార్డింగ్ టు పైథాగరస్ థీరం అగైన్ ఇందాక ఎలా రాసామో సేమ్ అట్లాగే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, బీసీ స్క్వేర్ అంటే తెలియదు కాబట్టి బీసీ స్క్వేర్ అని రాద్దాం. ఏసీ స్క్వేర్ అంటే సీక్ స్క్వేర్ ఏ. సో మనకు తెలియంది బీసీ స్క్వేర్ కదా, తెలుసున్న 1 స్క్వేర్ను కూడా మనం రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. మనకు కావాల్సింది బీసీ స్క్వేర్ కాదు, బీసీ కావాలి.
సో బీసీ ఈజ్ ఈక్వల్ టు √(sec²a - 1). అంటే ఆపోజిట్ సైడ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ తెలుసు మీకు. ఆల్ సైడ్స్ తెలిసినప్పుడు sin A, cos A, tan A, cosec A, sec A, cot A అన్నీ ఈజీగా రాసేయచ్చు. రాయలేము ఆల్ ట్రైగోనోమెట్రిక్ రేషియోస్. ఒకసారి అటెంప్ట్ చేద్దాం అవన్నీ కూడా. sin A ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎంత? √(sec²a - 1). హైపోటెన్యూస్ ఎంత? sec A. cos A ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఎంత? 1. హైపోటెన్యూస్ ఎంత? sec A, 1/sec A. tan A is equal to opposite side by adjacent side, √sec²a - 1 by adjacent side 1. Whereas cosec A is equal to hypotenuse by opposite sec A by √sec²a - 1. మనం sec A అని రాయక్కర్లా, sec A టర్మ్స్లోనే అన్నిటిని రాస్తున్నాం కాబట్టి నెక్స్ట్ cot A. cot A is equal to adjacent side by opposite side 1 by √sec²a - 1. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ కానీ మనకు తెలిస్తే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ మనకు తెలిస్తే ఆల్ ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ మనం రాసేయచ్చు. ఆ 3 సైడ్స్ తెలియాలి అంటే పైథాగరస్ థియరం యూజ్ చేయాలి. ఏ రెండు తెలిసినా మూడో దానికోసం పైథాగరస్ థియరం యూజ్ చేయాలి. అసలు ఇవన్నీ చేయాలంటే ట్రైగోనోమెట్రిక్ రేషియోస్ తెలియాలి మనకి. sin A is equal to opposite by hypotenuse అని, cos is equal to adjacent side by hypotenuse అని, tan is equal to opposite by adjacent అని, అది తెలియాలి మనకి. సో జస్ట్ ఆ బేసిక్స్ కానీ నేర్చుకుంటే షైనింగ్ స్టారే కాదు, రైజింగ్ స్టార్ కూడా ఈ విధానంలో చాలా ఈజీగా చేయగలుగుతారు. ప్రయత్నం చేయండి, 2-3 సార్లు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బాగా రాయగలుగుతారు. సాధన చేయండి ఏది రాదు. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇన్నోవేటివ్ మెథడ్. చాలా ఈజీగా మీరు మెమరీ ఇక్కడ గుర్తుపెట్టుకునే అవసరం లేదు, రకరకాల ఫార్ములాలు గుర్తుపెట్టుకోకర్లా, ఆల్ ట్రైగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ గుర్తుపెట్టుకొని ఒక దాంట్లోంచి ఒకటి చేంజ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. సింపుల్గా పైథాగరస్ థియరం బట్టి మనం కంప్లీట్ చేయొచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.